ఉద్యోగుల బదిలీల ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. సీఎం సైన్స్ తో ట్రాన్స్ఫర్ షురూ కానున్నాయి. అయితే పాత రూల్స్ ప్రకారమే పంపకాలు జరగనున్నాయి. ఇక ఎన్నో రోజులుగా సర్కార్ జీవో కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ కు రెడీ అవుతున్నారు. ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కు అంతా రెడీ అయితే పాత మార్గదర్శకాల ప్రకారమే పంపకాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రాసెస్ ను కంప్లీట్ చేసింది ఆర్థిక శాఖ. దీనికి సంబంధించిన ఫైల్ ను సీఎస్ ముందుంచింది. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో పాటు తాజా బదిలీలకు సంబంధించిన రూల్స్ ను కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. ట్రాన్స్ఫర్స్ ఫైల్ పై సీఎం సైన్ తో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్ లో ఉన్న సీఎం ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో బదిలీల ఫైల్ పెండింగ్ లోనే ఉంది. అయితే గురువారం స్వచ్ఛ హైదరాబాద్ ముగుస్తుండటంతో ఆ రోజే ఫైల్ ముందుకు కదిలే ఛాన్స్ ఉంది. బదిలీలకు ఏపీ సర్కార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగులు సైతం జీవో కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి స్టేట్ లో 2013 మేలో దాదాపు అన్ని విభాగాల్లో సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలను సర్కార్ ఆపేసింది. కమల్నాథన్ కమిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర కేడర్, మల్టీ జనత్ పోస్టులు మినహా మిగతా కేడర్ ఉద్యోగులకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల కనీస సర్వీస్ ఉన్న ఉద్యోగులే బదిలీలకు అర్హులవుతారు. 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేస్తారు. అంగవైకల్యం ఉన్న వారు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ లో ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ ఫైల్ తో పాటు చాలా డిపార్ట్మెంట్లలో పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు.